నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే క్లినికల్ గా చాలా కారణాలు ఉండొచ్చు. మెడికలీ మీకు ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, హార్మోనల్ డిసార్డర్స్ ఉండొచ్చు. ఈ డిసార్డర్స్ బట్టి, ఈ కండిషన్స్ బట్టి మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తారు. మొదటిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, హార్మోన్స్ బాగాలేవు, దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయి అంటే హార్మోనల్ థెరపీ పెడతారు. అది కాంట్రాసెప్టివ్ పిల్స్ కావచ్చు. ఇలాంటప్పుడు ఏంటంటే మీ పీరియడ్స్ ని రెగ్యులరైజ్ చేస్తారు. నెల ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇచ్చాక అది మానేసినప్పుడు పీరియడ్ రావడం, మళ్ళీ ఒక నెల ఇవ్వడం, మానేసినప్పుడు పీరియడ్ రావడం, ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ 3-4 months చేసినప్పుడు రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది అండర్లైన్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తారు. అంటే పీసీఓఎస్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇవన్నీ తప్పకుండా కనిపెట్టుకోవాలి. మీరు స్కాన్ చేయొచ్చు, హార్మోనల్ టెస్ట్ చేయొచ్చు, బ్లడ్ టెస్ట్ చేయొచ్చు. దాన్ని బట్టి పీసీఓఎస్ ఉందా, థైరాయిడ్ ఉందా అని చూసుకొని, పీసీఓఎస్ విత్ వెయిట్ ఎక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు మెట్ఫార్మిన్ పెడతారు. థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ మందులు పెడతారు. అలాంటివి చేస్తారు. లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా ముఖ్యం. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఉంటే కూడా మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఇవి కూడా మానేస్తే మీకు తప్పకుండా రెగ్యులర్ పీరియడ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి ఇచ్చింది. థ్యాంక్ యూ.